ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ. స్పెషల్ అని ఏం లేదు, నార్మల్గానే తెచ్చుకున్నాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా వీడియోలో చూపించాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసేదంటే ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg వరకు మటన్ తీసుకొని మంచిగా 2 times కడుక్కున్నాను. లాస్ట్ సారి కొంచెం సాల్ట్, ఒక హాఫ్ వరకు లెమన్ పిండేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. నీచు వాసన అనేది రాదు. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది, నాన్ వెజ్ కాబట్టి ఒక స్పూన్ ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మసాలాలు వేసుకోవాలి. మసాలాలు ఏం లేదండి, నేను ఇక్కడ ఇలాచి, లవంగా, పట్ట ఇవే వేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మంచిగా మగ్గుతాయని చెప్పి సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంది. ఎలాంటి మిక్సీ కూడా పట్టడం అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పచ్చివాసన పోయాక మనం తీసుకున్న 1/2 kg వరకు మటన్ తీసుకున్నాం కదా, అది కూడా మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 minutes వరకు మంచిగా మూత పెట్టకుండా అలానే వదిలేసేయాలి. కలిపేసేసి మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. ఒక 5 minutes అలా మూత పెట్టకుండా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసి మూత మీద వాటర్ పోసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసేసి ఆ స్టీమ్కి కొంచెం సేపు ఉడకనిచ్చుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు ఉడకనిచ్చుకోవాలి. అలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఆ వాటర్ స్ట్రీమ్కి కొంచెం ఉడుకుద్ది. చికెన్ అంటే తొందరగా ఉడికిద్ది, అందుకే నార్మల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. మటన్ ఎక్కువగా కుక్కర్లోనే చేస్తారు. నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను. ఇప్పుడు మూత మీద వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అవసరమైతే ఇంకా కొంచెం సగం టీ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 5 to 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. నేను 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ముక్క మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కారము 2 స్పూన్స్ వరకు కారము, 1.5 స్పూన్ వరకు సాల్ట్, ధనియాల పొడి కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితోటే చేశాను, ఏం మిక్సీ పట్టలేదు, ఏం మసాలాస్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఒక మీట్ మసాలా మాత్రం, ఎవరెస్ట్ మీట్ మసాలా మాత్రం బయట నుంచి కొన్నాను. అదే అండి, 10 రూపీస్ ప్యాకెట్ అనుకుంటా. ఆ ప్యాకెట్ మొత్తం వేసేసాను. అది కూడా వేసేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక 5 minutes వరకు ఉడకనిచ్చుకోవాలి. లాస్ట్గా టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ పడితే సాల్ట్ కానీ తక్కువ పడితే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇంతే అండి, సింపుల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.